హెచ్ఎండిఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్లాట్ల అమ్మకాలకు అధికారులు సిద్ధమవుతున్నారు. సిటీ అవుట్స్కర్ట్స్లో టాప్ ప్లేసుల్లో ప్లాట్లు ఉండడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్లాట్ల వేలానికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు అధికారులు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే వేలం నిర్వహించేందుకు అంతా రెడీ చేస్తున్నారు. హెచ్ఎండిఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లలో ప్లాట్ల అమ్మకాలకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు రెండు వైపులా హెచ్ఎండిఏ పెద్ద మొత్తంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి భూములను సేకరించి అభివృద్ధి చేసింది. ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి లేఅవుట్లను రెడీ చేసింది. రైతుల నుంచి సేకరించిన భూముల్ని అభివృద్ధి చేశాక అందులో 60% ఆయా రైతులకిచ్చి మిగిలిన 40% భూముల్ని హెచ్ఎండిఏ తీసుకుంటోంది. ఇలా తీసుకున్న భూముల్లో వందల సంఖ్యలో ప్లాట్లు హెచ్ఎండిఏ వద్ద ఉన్నాయి. అయితే హెచ్ఎండిఏ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో భూముల్ని వేలం వేయడం ద్వారా నిధుల్ని సేకరించాలని నిర్ణయించింది. ఆ నిధులతో ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న వివిధ ప్రాజెక్టులను చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్, రేడియల్ రోడ్ల నిర్మాణం తదితర ప్రాజెక్టులకు అవసరమైన నిధులు లేవు. దీంతో భూములు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయంపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ స్తబ్దుగా ఉండగా హైదరాబాద్ పరిధిలో ల్యాండ్ రేట్స్ మాత్రం రికార్డు ధరలు పలుకుతున్నాయి. రీసెంట్గా కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో గదానికి 2,98,000 రేటు పలికింది. దీంతో సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న హెచ్ఎండిఏ లేఅవుట్లలో భారీ రేటు పలుకుతుందని భావిస్తున్నారు అధికారులు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో హెచ్ఎండిఏకు చెందిన 2,570 ప్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. కోకాపేట, బుద్వేల్తో పాటు మరో 10 ప్రాంతాల్లో ఉన్న ప్లాట్ల వివరాలను హెచ్ఎండిఏ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. వీటి ద్వారా 4,000 కోట్లకు పైగా ఆదాయాన్నిచ్చే ఆయా ప్లాట్లను విడతల వారీగా విక్రయించడానికి హెచ్ఎండిఏ అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన వెంటనే ప్లాట్ల ఈ వేలం ప్రక్రియ మొదలవుతుంది. ఏడాదిన్నర క్రితం వరకు హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ప్లాట్లను వేలం ద్వారా పెద్ద ఎత్తున విక్రయించారు. కోకాపేట నుంచి మేడిపల్లి వరకు లేఅవుట్లలోని ప్లాట్లను విక్రయించడం ద్వారా వచ్చిన 13,000 కోట్ల మేర ఆదాయాన్ని అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్ఎండిఏ సమకూర్చింది. అప్పట్లో వివిధ ప్రాంతాల్లో డ్రాఫ్ట్ లేఅవుట్లను మాత్రమే ప్రకటించి ప్లాట్లను విక్రయించగా ఈ ఏడాదిన్నర కాలంలో హెచ్ఎండిఏ ఆయా లేఅవుట్లను అభివృద్ధి చేసింది. బహదూర్పల్లి, తొర్రూర్, కుర్మల్గూడ, తుర్కయంజాల్, ఇన్ముల్ నార్వా, కోకాపేట లేఅవుట్లలోని పనులు తుది దశకు చేరాయి. ఇక మేడుపల్లి, బాచుపల్లి, మోకిలా, బుద్వేల్ తదితర లేఅవుట్లలో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. హెచ్ఎండిఏకు కోకాపేటలో 24 ఎకరాల విస్తీర్ణం ఉండే 5 ప్లాట్లు ఉండగా బుద్వేల్లో 6 ఎకరాల విస్తీర్ణం కలిగిన 1 ప్లాట్ ఉంది. 150 గజాల నుంచి 1000 గజాల విస్తీర్ణం కలిగిన 2,564 ప్లాట్లు శివారులోని 10 ప్రాంతాల్లో అందుబాటులో ఉండగా వీటి మొత్తం 189 ఎకరాల వరకు ఉంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే తొలి విడతలో కోకాపేట్, బుద్వేల్లోని ప్లాట్లను, ఆ తర్వాత మిగిలిన ప్లాట్లను ఈ వేలం ద్వారా విక్రయించే అవకాశం ఉంది. ఐటీ ఏరియాకు దగ్గరగా ఉండే కోకాపేట, నియోపోలిస్ ప్రాంతంలో గతంలో వేలం వేయగా ఎకరం 100 కోట్లు పలకగా ఈసారి మరింత ఎక్కువ వస్తాయని అధికారులు భావిస్తున్నారు.